రైట్, రెస్పాన్స్ బాగా వచ్చింది. యేసునామములో మరి ఆ క్రిస్మస్ లో ఉన్న ఆనందము, సంతోషం నా దేవుడు మీ అందరి జీవితాల్లో కలిగించును గాక. మరి నా వెనక దైవజనులు, అభిషక్తులు ఉన్నారు, వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ మరి చక్కగా పాటల రూపంలో మీకు తెలియపరిచారు, చిన్నపిల్లల నాట్యం రూపంలో తెలియపరిచారు, యవనస్తులు స్కిట్ రూపంలో తెలియపరిచారు. నన్ను బాగా హత్తుకున్న విషయం ఏంటంటే రాజకీయ నాయకులు కూడా చాలా చక్కని మాటలు చెప్పారు. మరి అన్నయ్య గారు మరి దేవుని గురించి మరి వాస్తవంగా మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే మరి క్రిస్మస్ అంటే నేషనల్ ఫెస్టివల్ కాదు, ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అని. ఎందుకంటే ప్రపంచమంతయు కూడా డిసెంబర్ నెల రాగానే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగ కాదు, ఒక మండలానికి సంబంధించిన పండుగ కాదు, లేదా ఒక గ్రామానికో లేకపోతే ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో ఒక దేశానికి సంబంధించిన పండుగ కాదు. ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఏ దేవుణ్ణి నువ్వు ఎక్కువగా నమ్ముతున్నావు అని చెప్పానంటే ఆర్జీవి గారు తెలుసు కదా, ఆ ఆర్జీవి గారిని ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇలాగే మీడియా వాళ్ళు మీరు ఏ దేవుణ్ణి నమ్ముతున్నారండి అని అడిగితే సినిమా డైరెక్టర్ని అతగాడు సూటిగా ఒక మాట చెప్పారు, ప్రపంచం అంతా కలిసి ఏ దేవుణ్ణి అయితే ఎక్కువగా ఆరాధిస్తున్నారో, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఏ దేవుణ్ణి అయితే ఎక్కువగా స్తుతిస్తున్నారో ఆ దేవుణ్ణి నేను నమ్ముతున్నానని చెప్పాడు. వారికి అర్థం కాలేదు. ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కలిసి ఎక్కువగా ఏ దేవుణ్ణి నమ్ముతున్నారయ్యా అంటే 58%, 100లో 58% క్రైస్తవ్యాన్ని నమ్ముతున్నారంట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి నమ్మని మహింపరుద్దాం. నా యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు, లేదా ఒక రాష్ట్రానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు. అపోస్తుల కార్యాల గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నా దేవుడు అందరికీ ఎవరో ప్రభు యేసుక్రీస్తు అందరికీ. చెప్పాలి, యేసుక్రీస్తు అందరికీ. ఒక కులానికి సంబంధించి చెప్పలేదు ఆయన, ఒక మతానికి సంబంధించి చెప్పలేదు ఆయన, ఒక వర్గానికి సంబంధించి చెప్పలేదు ఆయన. ఆయన దగ్గర కుల మతాలు భేదాలు లేవు. ఆయన దగ్గర ప్రిదేవుని బిడ్డలరా మరి ఆయన దగ్గర ఎటువంటి వర్గ భేదం అసలే లేనే లేదు. ప్రిదేవుని బిడ్డలరా, నా దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడు, ఆయన అందరికీ ప్రభు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాస్త వెనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. క్రిస్మస్ అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేటటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఏమండి, కొంచెం క్రిస్మస్ అనగానే ఇప్పుడు దేవుని బిడ్డలారా మనకి ఎక్కువగా కొంచెం గుర్తొచ్చేటటువంటి కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను మనం చూస్తాం. కొద్ది నిమిషాలు శ్రద్ధగా నా మాటలు గమనించండి, త్వరగా నా మాటలు ముగిస్తాను. కొద్ది నిమిషాలు. ఏమండి, ఈ యొక్క క్రిస్మస్ పండుగ రాగానే ఎక్కడ పడ్డా సరే ఇలాంటి సెమీ క్రిస్మస్ ప్రోగ్రాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయి అనంటే క్రీస్తుని సమాజానికి పరిచయం చేయటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరాల క్రితం యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరిగింది. యేసు క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా కొంతమంది వ్యక్తులు పరిచయం చేశారు. ఏమండి, యేసు క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క క్రిస్మస్ లో ప్రధానంగా మనం ప్రియ దేవుని బిడ్డలారా కొంచెం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ముందుగా మనకి గుర్తొచ్చేటటువంటి వ్యక్తి తల్లి మరియా. చెప్పండి, అంతేనా? ఏమంటే క్రిస్మస్ అనగానే మనకి ప్రాముఖ్యంగా గుర్తొచ్చేటటువంటి వ్యక్తి మరియమ్మ గారు. రెండవదిగా ఎవరు గుర్తొస్తారా అంటే యోసేపు గారు గుర్తొస్తారు. మూడవదిగా ఎవరు గుర్తొస్తారయ్యా అంటే పశువుల తొట్టే మనకి గుర్తొస్తుంది. నాలుగవదిగా ఎవరు గుర్తొస్తారా అంటే గబ్రియేలు దూత మనకి గుర్తొస్తుంది. ఐదవదిగా ఎవరు గుర్తొస్తారయ్యా అంటే గొర్రెల కాపరులు గుర్తొస్తారు. ఆరవదిగా ఎవరు గుర్తొస్తారా అంటే నక్షత్రం గుర్తొస్తుంది. ఏడవదిగా ఎవరు గుర్తొస్తారా అంటే జ్ఞానులు గుర్తొస్తారు. ఈ 7 సైన్య సమూహాలు కలిసి చేసినదే క్రిస్మస్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ 7 యొక్క కలయికే, ఈ 7 యొక్క ఉద్దేశాలు ఏమిటయ్యా అంటే ఏమిటి? మరియమ్మ గారిని మాట్లాడినా, యోసేపు గారిని మాట్లాడినా, పశువుల తొట్టిని కానీ ఏమండి, అదే రీతిగా దేవుని బిడ్డల కొంచెం స్టార్ని అడిగినా, అదే రీతిగా జ్ఞానులు అడిగినా, అదే రీతిగా పశువుల తొట్టిని, ఇవన్నీ కలయికే మనం ఈ రోజు జరుపుకుంటున్న క్రిస్మస్. ఇవన్నీ కలిస్తేనే యేసు క్రీస్తు వారిని సూచిస్తున్నారు దేవుని బిడ్డలరా. అయితే ఈ రోజు ఈ 7 ప్రధానమైనటువంటి ఒకళ్ళు నేను పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అంటే మరియమ్మను పరిచయం చేద్దామా? ఏమండి, అదే రీతిగా దేవుని బిడ్డలకు కొంచెం
పశువుల తొట్టెను పరిచయం చేద్దామా, లేకపోతే దేవుని బిడ్డలరా అనేకమైన మాటలు ఉన్నాయి. అయితే నేను చెప్పిన ఈ 7 వీటిలో దేవుని బిడ్డలరా ఒకళ్ళు నేను పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. ఎవరు ఆ ఒకళ్ళు అంటే జ్ఞానులు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పాలి ఎవరు? జ్ఞానులు. దేవుని బిడ్డలారా వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీరి యొక్క దేవుని బిడ్డల ప్రయాణం ఎలా సాగిందని అంటే బైబిల్లో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు వచ్చారు, ఆయనను పూజించారు, ఆయన కానుకలు అర్పించారు. రైట్. అయితే వారు వచ్చిన ప్రయాణం చాలా విషాదం, వాళ్ళు వచ్చిన ప్రయాణం చాలా బాధాకరం, వాళ్ళు వచ్చిన ప్రయాణం దేవుని బిడ్డలారా చరిత్రకు అందనేటటువంటి ఒక మర్మం. దేవుని బిడ్డలారా చాలా మందికి తెలియనిది ఏమిటంటే గొర్రె కాపరులు వచ్చేసరికి ఆయన పశువుల పాకల తొట్టులో ఉన్నారు. అయితే జ్ఞానులు వచ్చేసరికి ఆయన ఎక్కడ ఉన్నారు? ఇంటిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గబ్రియేలు దూత వచ్చి అమ్మా ఇదిగో యేసుక్రీస్తు వారు పుట్టాడనేటటువంటి ఆచూకీ చెప్పిన వెంటనే గొర్రె మంద కాపరులు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు అని అంటే పశువుల తొట్టిలో ఉన్నారు. చెప్పండి, వాస్తవం కదా? జ్ఞానులు వచ్చేసరికి ఆయన ఎక్కడ ఉన్నారు చెప్పండి, తెలిసి ఎవరికన్నా? ఇంటిలో ఉన్నారు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే దేవుని బిడ్డలారా వారు తూర్పు దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులు. ఎంతమంది అంటే 3. వారు దేవుని బిడ్డలారా వారిని నడిపించినది ఎవరు అని అంటే దేవుని బిడ్డలారా చెప్పండి ఎవరు? ఇప్పుడు చెప్పాలి. వారిని నడిపించింది ఎవరు చెప్పాలమ్మా? ఎవరమ్మా? ఏమంటే పిల్లలు బాగా స్కిట్స్ చేస్తున్నారు కదా. వారిని నడిపించింది ఎవరు? నక్షత్రం. వారికి ఆచూకీ చెప్పింది ఎవరు? నక్షత్రం. దేవుని బిడ్డలారా వారిని యేసుక్రీస్తు ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చింది ఎవరు? నక్షత్రం. నక్షత్రం అంటూ లేకపోతే వారు సృష్టికర్త దగ్గరకు వచ్చేవాళ్ళ? చెప్పండి అమ్మా, వచ్చేవాళ్ళ? అంటే వారి ప్రయాణం దేన్ని చూసి సాగింది? చెప్పాలి. వారి ప్రయాణం దేన్ని చూసి సాగింది? అక్కడే ఉండండి దేవుని బిడ్డలారా. ఏమండి వారు నక్షత్రాన్ని చూసి వచ్చారు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట వారు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు. అయితే చరిత్ర చెప్తుంది, బైబిల్ నిఘంటువు చెప్తుంది వారు జ్ఞానులు అన్నమాట వాస్తవమే, కానీ వారు పూజార్హులు అనే లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా వారిని గురించి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఎలా చెప్తున్నారండి అని అంటారేమో. ఏమండి ఎలా చెప్తున్నారని అంటారేమో దేవుని బిడ్డలారా. మరొక నిఘంటువులో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? వారు జ్యోతిష్య పండితులు అని రాయబడింది. దేవుని బిడ్డలారా ఎలా చెప్తున్నారండి అని అంటారేమో. దేవుని బిడ్డలారా వారు దేన్ని చూసి వచ్చారు? చెప్పాలి. దేన్ని చూసి వచ్చారు? నక్షత్రాలు చూసేది ఎవరు? ఏమండి అన్నా చెప్పండి అన్నా. నక్షత్రాలు చూసేది ఎవరు? మనం ఎన్నో శుభకార్యాలు చేస్తాం, ఎన్నో దేవుని బిడ్డలారా ఎన్నో దేవుని బిడ్డలు ఏమంటే మనం ఏమన్నా చూస్తే ఎన్నో పెళ్లిళ్ళు చేస్తాం, గృహ ప్రతిష్టలు చేస్తాం, ఎన్నెన్నో శుభకార్యాలు చేస్తాం. చేసిన ప్రతి శుభకార్యాలకి క్రైస్తవులుగా మనమేమో దైవజనుని దగ్గరికి వెళ్ళి మనం దేవుని మీద చక్కని డేట్ నిర్ణయించుకుంటాం. కొంతమంది దైవజనుని దగ్గరికి రాకముందు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఎవరో అతగాడు చూస్తాడు, గ్రహ బలాలు చూస్తాడు, శాస్త్ర బలాలు చూస్తాడు, నక్షత్ర బలాలు చూసి పలానా టైం పలానా డేట్ నిర్ణయిస్తారు. దేవుని బిడ్డలారా అంటే నక్షత్రాలను చూసేది ఎవరు? చెప్పండి రా తల్లి, ఎవరు చెప్పండి? నక్షత్రాలను చూసి జాతకాలు చెప్పేది ఎవరు? జ్యోతిష్యులు. దేవుని బిడ్డలారా ఇప్పుడు వారు దేన్ని చూసి వచ్చారు? చెప్పండి. మేము చూస్తామా? మేము ఏమండి మనం అలాంటి ఏం చూడం. నక్షత్రాలను చూసేది ఎవరు అంటే జ్యోతిష్య పండితులు. ఏమండి మనం గనక చూస్తే కొన్ని నిఘంటువులు రాయబడిన గురించి వారి పేరు ఎలా రాయబడిందో తెలుసా? పారసీకపు పూజారుహులని రాయబడింది. దేవుని బిడ్డలారా కొంతమంది పూజారుహులు యేసుక్రీస్తును చూడటానికి ప్రయాణమయ్యారు. బైబిల్ గ్రంథంలో అంటే వారిని పూజారుహులని రాయకుండా జ్ఞానులు అని రాశారు. దేవుని బిడ్డలారా కొన్ని నిఘంటువుల పత్రికలో మాత్రం వారు పారసీకపు పూజారుహులని దేవుని బిడ్డలారా పిలువబడ్డారు. ఆ పూజారుల యొక్క ప్రయాణం ఎక్కడికి సాగింది అంటే యేసుక్రీస్తును చూడటానికి సాగింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి అమ్మా. వారి ప్రయాణం ఎక్కడికి సాగింది? యేసుక్రీస్తును చూడటానికి సాగింది. ఏమయ్యా ఏమండి దేవుని బిడ్డలారా కొంచెం పూజారులారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మేము ఒక దేవుని బిడ్డల వ్యక్తిని చూడటానికి వెళ్తున్నాం. అడ్రస్ తెలుసా?
తెలీదు. ఏ ఊరో తెలుసా? తెలీదు. ఏ ప్రాంతమో తెలుసా? తెలీదు. ఎక్కడుంటాడో తెలుసా? తెలీదు. మరి మీరు ఎలా వెళ్తున్నారు అనంటే వారు చెప్పే మాట ఏంటో తెలుసా? మేము ఏమి చేయాలన్నా నక్షత్రాలను చూస్తాం, ఏమి చేయాలన్నా గ్రహ బలాలు చూస్తాం, ఆ నక్షత్రమే మాకు ఆచూకీ తెలిపిద్దని నక్షత్రాల యొక్క బలాన్ని పెట్టుకుని ఒక నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ఆ నక్షత్రం వెంబడి ప్రయాణం చేశారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతవరకు సాగింది వాళ్ళ ప్రయాణం? వాళ్ళ గమ్యానికి దేవుని బిడ్డలు మీకు విషయం చెప్పమంటారా? వారు ఎప్పటికి చేరుకున్నారు యేసుక్రీస్తు వారి దగ్గరికి? ఒక వారానికి చేరుకున్నారా? ఒక నెలకి చేరుకున్నారా? ఒక సంవత్సరానికి చేరుకున్నారా? మత్తయి సువార్తమానంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? వారు వచ్చిన కాల పరిమితిని బట్టి, నక్షత్రం పుట్టిన ఆచూకుని బట్టి హేరోదుకి అర్థమైన సంగతి ఏంటో తెలుసా? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేసేయండి. అయ్యా 2 అనే సంవత్సరాలు ఎందుకు సంబోధించారు అంటే వారు వచ్చిన కాల పరిమితి, వాళ్ళు వచ్చిన ప్రయాణం ఎన్ని సంవత్సరాలు? చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? నేను చెప్పే మాట కాదు, బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట. అంటే సుదీర్ఘమైనటువంటి 2 సంవత్సరాల ప్రయాణం. ఎవరిని చూడాలని? చెప్పాలమ్మా, ఎవరిని చూడాలని? నేను చెప్పే మాట కాదు, వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే వాళ్ళు వచ్చిన కాల పరిమితిని బట్టి, నక్షత్రం యొక్క ఆచూకీని బట్టి హేరోదుకి అర్థమైన సంగతి ఏంటంటే వీరు బయలుదేరి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. అబ్బాయి 2 సంవత్సరాల లోపు పిల్లల్ని, అదే వాళ్ళు ఒక నెలకు వచ్చారు అనుకో, నెలలోపు పుట్టిన బిడ్డలు చంపేమని చెప్పేవారు. వారు వచ్చి ఒక 4-5 నెలలు అనుకో, 4-5 నెలల్లో పుట్టిన బిడ్డలు చంపేమని చెప్పేవారు. ఏ రోజు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? 2 సంవత్సరాల లోపు. ఎలా చెప్తున్నావా అంటే వారు ప్రయాణం చేసిన కాల పరిమితిని బట్టి, ఏ జ్యోతిష్యాన్ని ఆధారం చేసుకుని వచ్చారో, ఏ యొక్క గ్రహ బలాన్ని ఆధారం చేసుకుని వచ్చారో అదే జ్యోతిష్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? వాళ్ళ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు సాగింది? చెప్పాలమ్మా, ఎన్ని? 2 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం సాగింది. అందుకే ఆయన వచ్చేసరికి ఆయన పశువుల తొట్టిలో లేడు, ఇంటిలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చెప్పాలి, ఆయన ఎక్కడ ఉన్నాడు అప్పుడు? ఇంటిలో ఉన్నాడు. మరొక మాట చెప్పమంటారా? చాలా మంది ఈ జ్ఞానులను టచ్ చేసి వదిలేస్తారు దేవుని బిడ్డలారా. వీళ్ళ గురించి చెప్తే ఎంతో లోతుగా చెప్పొచ్చు దేవుని బిడ్డలారా. వారి ప్రయాణం దేవుని బిడ్డలారా కొంచెం దేని చూసి సాగింది? మీరు చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పాలి. వారి ప్రయాణం దేని చూసి సాగింది? మీరు అక్కడే ఉండండి దేవుని బిడ్డలారా. నక్షత్రాలు పగలు ఉంటాయా, రాత్రి ఉంటాయా? చెప్పండి. నక్షత్రాలు పగలు ఉంటాయా, రాత్రి ఉంటాయా? రాత్రులు ఉంటాయి. అంటే వారి ప్రయాణం ఏమండి? వాళ్ళు అడుగు తీసి ముందుకెళ్ళాలంటే ఏం కాని రావాలా? నక్షత్రం కాని రావాలా దేవుని బిడ్డలారా? అంటే నక్షత్రం కాన రావాలి అని అంటే దేవుని బిడ్డలారా పగలా రాత్రా? అంటే వారి ప్రయాణం పగలు సాగిందా, రాత్రి సాగిందా? బైబిల్ ఆధారంగా వారి ప్రయాణం పగలు సాగిందా, రాత్రి సాగిందా? ఏమండి? నక్షత్రము ఉదయించిన, ఏమండి, నక్షత్రం కనబడిన వెంటనే అడుగులు ముందుకేసేవాళ్ళు. ఏమండి? వారి ప్రయాణం రాత్రులు సాగింది. ఏమండి? వారి ప్రయాణం దేవుని బిడ్డల చీకట్లో సాగింది. కొండలు దాటారు, వాగులు దాటారు, సముద్రాలు దాటారు. ఏమండి? చరిత్ర గ్రంథాలను బట్టి రాయబడినటువంటి మాట అంటే తెలుసా? యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి యోదయ బెత్లెహేముకి తూర్పున ఉన్నది ఇరాన్ ప్రాంతాల నుంచి వారు వచ్చారని చరిత్ర చెప్తుంది దేవుని బిడ్డలారా. అంటే ఇంచుమించు 1100 కిలోమీటర్ల నుండి, ఏమంటే 1100 కిలోమీటర్ల దూరం నుండి వారు దేవుని బిడ్డలు ప్రయాణం చేశారంట. ఎవరిని చూడటానికి? అంత దేవుని బిడ్డలు ప్రయాసం ఎందుకు చేశారయ్యా? జ్యోతిష్యం తెలిసిన పండితులు కదా, పూజారుకులు కదా, మీ దగ్గరికి ఎందరినో పిలిపించుకుంటారు కదా, మీ దగ్గరికి ఎందరినో రప్పించుకుంటారు కదా. అలాంటి వ్యక్తులు మీ పనులు మానుకొని, మీ ప్రయాసం మానుకొని, మీ భార్యలు విడిచిపెట్టి, మీ పిల్లలు విడిచిపెట్టి 2 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం దేనికి చేశారు అంటే వారు చెప్తున్నటువంటి మాట అంటే తెలుసా? సర్వలోక పాప పరిహారం దేవుని పుట్టిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూడటానికి మేము వెళుతున్నాం. చెప్పడం దేవుని నమ్మని మహింపరుస్తాం దేవుని బిడ్డలారా. ఎన్ని సంవత్సరాలు పట్టింది? చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? 2 years దేవుని బిడ్డల 2 సంవత్సరాలు. వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో చదివితే అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. 2 సంవత్సరాలు వారి ప్రయాణం పగలు సాగిందా, రాత్రి సాగిందా? ఏమండి? తెల్లవారేసరికి వారి ప్రయాణం స్టాప్ చేసేవాళ్ళు. తెల్లవారేసరికి ప్రయాణం స్టాప్ చేసేవాళ్ళు దేవుని బిడ్డలారా. మళ్ళా దేనికోసం ఎదురు చూసేవాళ్ళు? రాత్రి కొరకు ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే నక్షత్రం కానరా వల్ల వారికి దారి తెలియాల. ఏమంటే మళ్ళా రాత్రి అంతా ప్రయాణం చేసేవాళ్ళు. కొండలు వచ్చాయో, ముళ్ళకంపు వచ్చిందో, చెట్లు వచ్చాయో, రాళ్ళు వచ్చాయో, అరణ్యం ఎదురైందో తెలియదు. కానీ ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది దేవుని బిడ్డలారా. చేరవలసిన గమ్యానికి వారు
చేరుకున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేరవలసిన గమ్యానికి వారు చెప్పండి చేరుకున్నారా లేదా? 2 సంవత్సరాల తర్వాత ఏమండి ఎంతో నిష్ఠతో భక్తితో దేవుని బిడ్డలారా, ఏమండి వాళ్ళు చేసిన భక్తి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు నిష్ఠంగా దేవుని అందరినీ విడిచిపెట్టి దేవుని బిడ్డలారా, ఏమండి అందరినీ వదులుకొని దేవుని బిడ్డలారా ఒక వ్యక్తిని కలవటానికి వెళుతున్నారు. అడ్రస్ తెలియదు, ఆచూకీ తెలియదు, వాళ్ళకి తెలిసింది ఒకే ఒక అడ్రస్, నక్షత్రం దేవుని బిడ్డలారా. అదే వారికి ఆచూకీ. ఆ నక్షత్రం తెల్లగా వారిని నడిపించి ఒక పూరి గుడిసె మీద వాలిందంట. ఏమండి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వారికి కావాల్సిన వ్యక్తి కనబడ్డాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ ఇంట్లోనికి వెళ్ళగానే, మత్తయి సువార్త మీరు చదవండి, ఆ ఇంటిలోనికి వెళ్ళగానే ఎలా ఉన్నాడో చూడలా, అందంగా ఉన్నాడో చూడలా, రూపాన్ని చూడలా దేవుని బిడ్డలారా. చూడండి, తూర్పు దేశం నుండి బయలుదేరిన జ్ఞానులు దేవుని బిడ్డలారా ఆ ఇంటిలోనికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు చేసిన సంఘటన ఏంటో తెలుసా? సాగిలపడ్డారంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం మీరు చదవండి వివరంగా. ఆయన ఉన్న ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? సాగిలు పడ్డారంట. అరే నానా, మొన్న పుట్టిన వ్యక్తి, శాస్త్రం తెలిసిన పండితులు మీరు, జ్యోతిష్యం తెలిసిన పండితులు మీరు, ఎందరోనో మీ దగ్గరికి రప్పించున్న వ్యక్తులు మీరు. అలాంటి వ్యక్తులు దేవుని బిడ్డలారా పుట్టినవాడు ఎవడో తెలియదు, ఎందుకు పుట్టాడో తెలియదు, ఎలా పుట్టాడో తెలియదు, ఆయన ఆచూకీ తెలీదు. ఎందుకు నమస్కరిస్తున్నావు, ఎందుకు సాగిలపడ్డావు, ఎందుకు పూజిస్తున్నావు అతగానంటే వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన సజీవుడైన దేవుణ్ణి అని మేము నమ్మాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తూర్పు దేశం నుండి ప్రయాణమైనటువంటి జ్ఞానులు 2 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఆ ఇంటిలోనికి వచ్చి దేవుని బిడ్డలారా, ఆ ఇంటిలోనికి వచ్చి దేవుని బిడ్డలారా ఆయనకి ఏం చేశారంట? చెప్పాలి, ఆయనకి ఏం చేశారంట? సాగిల పడ్డారంట దేవుని బిడ్డలారా. ఒకసారి ఇలాగే ఇశ్రాయేలీయులకు దేవుని బిడ్డలారా విజయానికి ఆధారమైన నిబంధన మందసాన్ని శత్రు సమూహములు పట్టుకొని వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోయి వారి గ్రామ దేవతలైనటువంటి దాగోను గుడిలో పెట్టారంట. ఎవరిని? చెప్పాలి, ఎవరిని? దేవుని మహిమ కలిగినటువంటి మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయి వారు దాగోను గుడిలో పెట్టారంట దేవుని బిడ్డలారా. ఉదయకాల సమయంలోనికి వచ్చేసరికి దేవుని బిడ్డలారా యాజ్ ఇట్ ఈజీగా దాగోను ఆయనకు సాగిల పడింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం దేవుని బిడ్డలారా. ఎవరు సాగిల పడ్డారంట? దాగోను ఆయనకు సాగిల పడింది. తూర్పు దేశం నుండి ప్రయాణమై వచ్చినటువంటి జ్ఞానులు ఆయనకు సాగిలపడ్డారు. ఆయనకు సాగిల పడటానికి కారణం ఏమిటి? ఎందుకు ఆయనకు సాగిలపడ్డారు? చిన్న పిల్లవాడికి సాగిలపడి పూజించి ఆరాధించడానికి గల కారణాలు ఏమిటి? ఆషామాషిగా దేవుని బిడ్డలారా భక్తి చేయటం కాదు. అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఏమండి దేవుని బిడ్డలారా ఈ యొక్క క్రిస్మస్ లో మనం పూజించేటటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఏమండి జ్యోతిషం తెలిసిన పండితులు, శాస్త్రులు, జ్ఞానులు ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి ఎందుకు సాగిలు పడ్డారో తెలుసుకోవాలి. మనం సాగిలు పడతాం, పడవా? చెప్పండి. పొర్లి దండాలు పెట్టాం. మా అమ్మ మా నాన్నగారు 15 సంవత్సరాలు చేయని మొక్కుబడులు లేవు, చేయని పూజలు లేవు, చేయని నమస్కారాలు లేవు దేవుని బిడ్డలారా. నన్ను ప్రతిష్ఠించారు దేవుని బిడ్డలారా. అమ్మవారికి దేవుని బిడ్డలారా కానుకగా ఇస్తామని దేవుని బిడ్డలారా ప్రతిష్ఠిస్తారు. నా దేవుడు తనకి కానుకగా నన్ను చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమంటే నిజాంపట్నంలో మా ఊర్లో గ్రామ ఉత్సవాలు జరుగుతాయి. భయంకరమైన విగ్రహారాధన. మా నాన్నగారు బాగా తాగి ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి వయసు రాగానే ఈ గుళ్ళో నీకు సేవకుడిగా ప్రతిష్ఠిస్తానన్నాడు దేవుని బిడ్డలారా. వయసు వచ్చింది, జ్ఞానం తెలుసుకుని నేను నా దేవునికి సాగిలపడ్డాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమంటే దేవుని బిడ్డలారా ఎందరో ఆయనకు సాగిల పడ్డారు. ఆయన సాగిల పడడానికి గల కారణం ఏమిటి? ఈ క్రిస్మస్ లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఏమండి ఇక క్రిస్మస్ దినాలు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంఘటన ఏంటో తెలుసా? పారసీకపు దేవుని బిడ్డలారా పూజారులుగా పిలువబడే బైబిల్ గ్రంథంలో రాయబడిన జ్ఞానులు ఎందుకు వచ్చారు? 2 సంవత్సరాలు వారు కష్టపడి ప్రయాణం ఎందుకు చేశారు? ప్రయాణం చేసిన వెంటనే ఆ వ్యక్తిని ఏంటో చూడకుండా ఎందుకు సాగిల పడ్డారు? సాగిలు పడ్డారంట, పూజించారంట. వెంటనే లేచి కూర్చుని వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి కానుకలను ఆయన దగ్గర విప్పారంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు తీసుకొచ్చిన కానుకలు? 2 సంవత్సరాలు వారు ప్రయాసపడి తీసుకువచ్చిన కానుకలను ఆయన దగ్గర విప్పారంట.
విప్తేనట ఏమని మొదటి జ్ఞాని, మొదటి పూజారి, మొదటి జ్యోతిష్యం తెలిసిన పండితుడు దేవుని బిడ్డలారా కానుకలు విప్తేనట అందులో ఏముంది? నెంబర్ 1 చెప్పాలి. అందులో ఏముంది? నెంబర్ 1 బంగారం ఉందంట దేవుని బిడ్డలారా. మొదటి జ్ఞాని, మొదటి పూజారి, మొదటి జ్యోతిష్యుడు దేవుని బిడ్డల 2 సంవత్సరాలు దేవుని బిడ్డలారా నిష్ఠతో భక్తితో దేవుని బిడ్డలారా పగలంతా కూడాను దేవుని బిడ్డలారా ఎదురు చూశారు రాత్రి కొరకు దేవుని బిడ్డలారా. రాత్రి అయితే నక్షత్రం ఉదయిస్తుంది దేవుని బిడ్డలారా. నక్షత్రం యొక్క ఆచూకీని కనుక్కోవాలని. మీకు విషయం చెప్పంటారా? నక్షత్రాలు ఇప్పుడు కనబడుతున్నాయి మనకి. ఎందుకు చెప్పండి అమ్మా? ఎందుకు? మబ్బు పట్టింది. చెప్పండి వాస్తవం కదా. మబ్బు పడితే కనబడదు, వర్షం పడితే కనబడదు, ముసురు పడితే కనబడదు, తుఫాన్లో కనబడదు. వారి ప్రయాణం సాగాలంటే నక్షత్రం ఏమంటే చక్కగా కనబడుతూ ఉండాలి. వారిని క్షేమంగా తీసుకెళ్లాలి దేవుని బిడ్డలారా. అందుకే వాళ్ళంత టైం దేవుని బిడ్డలారా దాని కొరకు ఎదురు చూసి కావలి వారు ఉదయం కొరకు ఎదురు చూచినట్లుగా దేవుని బిడ్డలారా వీళ్ళు సంధ్య వేళ కొరకు ఎదురు చూశారు, ప్రయాణం చేశారు దేవుని బిడ్డలారా. ఆల్మోస్ట్ ఆయన దగ్గరకు రాగానే సాగిలు పడటం ప్రారంభించారు. ఇంతవరకు ఎంతమంది దగ్గర సాగిలు పడ్డాం, ఇంతవరకు ఎక్కడ పడితే అక్కడ సాగిలు పడ్డాం, ఇంతవరకు తెలియని వాటి దగ్గర సాగిలు పడ్డాం, ఇంతవరకు తెలియని వ్యక్తుల దగ్గర సాగిలు పడ్డాం. అయితే ఇప్పుడు మేము తెలుసుకున్న వ్యక్తి దగ్గర సాగిలు పడుతున్నాం. ఆయన మాత్రమే దేవుడిని నమ్మారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాగిలు పడి మొదటి జ్ఞాని పెట్టెను విప్పాడంట. పెట్టంట దేవుని బిడ్డలారా అందులో ఏముంది? చెప్పాలి ఏముంది? బంగారం ఉందంట దేవుని బిడ్డలారా. అయ్యా ఏమండి జ్ఞాని గారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసావు, నీ జ్యోతిష్యం అంతా కూడా ఏమండి నీకు జ్యోతిష్య జ్ఞానం అంతా కూడా కలగలుగున్న నక్షత్రం యొక్క ఆచూకీ ద్వారా వచ్చావు. ఏమండి బంగారాన్ని కష్టపడి తీసుకొచ్చిన బంగారాన్ని ఆయనకి ఎందుకు ఇస్తున్నావయ్యా అని అంటే ఆ కాలంలో బంగారం ఎవరికి ఇస్తారంటే, బంగారం దేనికి ఇస్తారంటే ఎవరన్నా ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించేటప్పుడు, ఎవరన్నా ఒక వ్యక్తిని పట్టాభిషేకం చేసేటప్పుడు, ఎవరన్నా ఒక వ్యక్తిని వారికి అధికారిగా నియమించుకునేటప్పుడు రాజకిరీటాన్ని బట్టి ఈయనే మాకిక రాజు అని వాళ్ళు అభిషేకించుకునే వాళ్ళు దేవుని బిడ్డలారా. మొదటి వ్యక్తి బంగారాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇంతవరకు నా జీవితంలో ఎవరినో రాజుగా ఎంచుకున్నాను, ఇంతవరకు నా జీవితంలో ఎవరినెవరినో నా మీద అధికారిగా ఉంచుకున్నాను, ఇంతవరకు నా జీవితంలో ఎవరినెవరినో నేను రాజుగా స్వీకరించుకున్నాను. ఇది మొదలుకొని ఈయనే నాకు రాజు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన తప్ప వేరే రాజు నాకెవరో లేరు దేవుని బిడ్డ. 2 సంవత్సరాలు భక్తి చేసి ప్రయాణం చేసి ఎందుకు సాగిలు పడ్డానో తెలుసా? ఈయన రాజు అని నేను నమ్మాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక వచ్చినటువంటి గద్దె కిరణ్ కుమార్ అన్న గారు ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు మహిమ గల దేవుడని నేను చెప్పారా లేదా? ఆయన ఏమండి ఆయన నేషనల్ దేవుడు కాదు, ఇంటర్నేషనల్ మొత్తం జరుగుతున్న ఫెస్టివల్ అని చెప్పాడు. ఎందుకు చెప్పారు? తెలుసుకున్నారు కాబట్టి చెప్తున్నారు దేవుని బిడ్డలారా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు జ్ఞానులు తెలుసుకున్నారు కాబట్టి నానా ఇదిగో మనము ఆరాధించవలసినటువంటి రాజు ఒకే ఒక రాజు, ఆయన మాత్రమే దేవుని బిడ్డలారా మన మీద అధికారిగా ఉండాలి, ఆయన మాత్రమే మన మీద పరిపాలకుడిగా ఉండాలి, ఆయన మాత్రమే మన మీద నియామకుడిగా ఉండాలి, ఆయన మాత్రమే మనల్ని పరిపాలించే రక్షకుడై ఉండాలి అని ఆ జ్ఞాని బంగారం అంతా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టాడు దేవుని బిడ్డలారా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంగమా ఈ రాత్రికాల సమయంలో ఇక క్రిస్మస్ సంబరాల్లో ఉంటున్నటువంటి నీవు, ఇక క్రిస్మస్ ఫెస్టివల్లో ఉంటున్నటువంటి నీవు ఇంతవరకు దేన్ని ఆధారం చేసుకున్నావు? ఇంతవరకు ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నావు? ఇంతవరకు ఎవరి కొరకు ఆధారపడుతూ ఉంటున్నావు? నాకైతే తెలియదు. కానీ ఆ జ్ఞాని చెప్తున్నటువంటి మాట అంటే తెలుసా? నేను ఇంతవరకు చేసిన భక్తి అంతా వేస్ట్, ఇది మొదలుకొని ఈయనను నేను రాజుగా ఎంచుకుంటున్నానని బంగారం అంతా తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టాడంట. దేవుని బిడ్డలారా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంగమ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట అంటే తెలుసా? ఆయన రాజులకు రాజు అని రాయబడింది దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట అంటే తెలుసా? ఆయన సమాధానమునకు రాజు అని రాయబడింది దేవుని బిడ్డలారా. లేఖనాలు చెప్పుకుంటూ వెళ్తే ఆయనకు రాజులకు రాజు అని రాయబడింది, మహిమ గల రాజు అని రాయబడింది, నీతికి రాజు అని రాయబడింది, ఆయన శాలేము రాజు అని రాయబడింది, ఆయన దేవుని బిడ్డ రాజాతి రాజు అని ఏమని రాయబడింది. వాక్యం గురించి మనం కనుక పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తున్నటువంటి మాట అంటే తెలుసా? ఆయన
రాజయ్యుడి నిన్ను నన్ను మనందరిని కూడా రాజులైన యాజక వంశంలో చేరుస్తున్నాడని లేఖనాలు చదివిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు దరిద్రుడిగా పుట్టొచ్చు, ఈ లోకంలో నువ్వు ఏమీ లేని వాడికి పుట్టొచ్చు, ఈ లోకంలో అంటరాని వాడికి పుట్టొచ్చు, ఈ లోకంలో దేవుని మీద కాని కులంలో నువ్వు పుట్టొచ్చు, లేని నాగరికతలో నువ్వు పుట్టొచ్చు. వన్స్ నువ్వు దేవుని దగ్గరకు వచ్చావంటే, వన్స్ నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చావంటే, వన్స్ నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావంటే, వన్స్ నువ్వు ఒక్కసారి జ్ఞానులు 2 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాసతో దేవుని దగ్గరకు వచ్చి దేవుని బిడ్డలారా రాజుగా స్వీకరించుకున్న నా దేవుణ్ణి ఈ రాత్రికాల సమయంలో నా దేవుని పదాల దగ్గరకు వచ్చి, అయ్యా నిన్ను నేను రాజుగా స్వీకరించుకుంటున్నానని నా ప్రభు దగ్గర కనుక రాగలిగితే నిన్ను కూడా రాజులైన యాజక వంశంలో చేరుస్తారు. చప్పట్లు కొట్టి దేవుని నమ్మని మహింపరుద్దా. నమ్మాలి దేవుణ్ణి. భక్తులు నమ్ముతున్నారు, పూజారులు నమ్ముతున్నారు, జ్ఞానం తెలిసిన పండితులు నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారయ్యా మీరు అనంటే వారు చెప్తున్నటువంటి మాట అంటే తెలుసా, ఈయన రాజు, ఈయన మమ్మల్ని పరిపాలించే రాజు, ఈయన మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లే రాజు, ఈయన మా పాపాలు క్షమించే రాజు, ఈయన తప్ప వేరే రాజు మాకు లేనే, చెప్పాలి లేనే లేడు. ప్రియదేవుని బిడ్డలారా, త్వరగా చెప్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా, 2వ జ్ఞానం అంట ప్రియదేవుని బిడ్డలారా తీసుకుని వచ్చి పెట్టెను విప్పాడంట. అందులో ఏముంది చెప్పాలి, అందులో ఏముంది చెప్పాలి, అందులో ఏముంది మనకందరిగా నేను లోతుగా చెప్పట్లేదు, చెప్తే చాలా మాటలు ఉన్నాయి కానీ సాంబ్రాణి ఉందంట ప్రియదేవుని బిడ్డలారా. ఏమయ్యా పూజారి గారు, 2 సంవత్సరాలు భక్తి చేసావు, 2 సంవత్సరాలు ప్రయాసపడి వచ్చావు, 2 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి సాంబ్రాణిస్తున్నావు ఏంటయ్యా అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఇంతవరకు తెలియని చోట దాన్ని వాడాను, ఇంతవరకు తెలియని చోట దాని సాంబ్రాణిని వేశాను, తెలియని చోట సాంబ్రాలు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు నేను అర్పించవలసినటువంటి ఒకే ఒక స్థలం ఆయన నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సాంబ్రాణి దేనికి వాడతారు చెప్పండి రా, నా సాంబ్రాణి దేనికి వాడతారు? సాంబ్రాణి దేనికి వాడతారు చెప్పాలి. తెలీదా? ఆరాధించటానికి వాడతారు. తెలుసా, బెన్ సర్కిల్ దగ్గర ఇందాక మేము వస్తుంటే పాపం ఒక ఆయన ప్లేట్లో నిప్పులు పోసుకొని సాంబ్రాన్ని వేస్తూ ఉంటున్నారు. కొంతమంది కారు అద్దాలు తీసి చక్కగా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. వారు బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది వ్యక్తి కాదు, వారు వేస్తున్నా పాయింట్ వచ్చిందా, వారు తీసుకుంటున్న బ్లెస్సింగ్స్ వ్యక్తిని బట్టి కాదు, అతగాడు వేస్తున్నా సాంబ్రాన్ని ధూపాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వ్యక్తి సాంబ్రాణిని తీసుకొచ్చి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా, ఈ సాంబ్రానికి నిజమైన అర్హుడివి నువ్వు తప్ప దీన్ని పొందుకునే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప దీనికి దేవుని మీద దీని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. మనుషులు తెలియని చోట దీన్ని వాడుతున్నారు, మేమే మా చేతులతో ఎందరో దగ్గర వీటిని వాడాం. అసలు నిజంగా ఇది వాడవలసిన స్థలము ఇది, నిజముగా దీనికి నిరంతర స్తోత్రార్హుడివి నీవు, నిజముగా దీనిని పొందుకోవలసిన ప్రభుత్వమైన వ్యక్తివి నీవు. ఏమండి, అపోస్తల కార్యాల గ్రంథంలో రాయబడింది, పౌలు గారు దేవుని బిడ్డలారా కొంచెం సువార్త పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఏథెన్స్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళారంట. ఏథెన్స్ అనేటటువంటి ప్రాంతంలో వారు భక్తి చేస్తున్నారంట కానీ నిజమైన భక్తి కాదంట. భక్తి చేస్తున్నారంట కానీ ఎవరికి భక్తి చేస్తున్నారో తెలియట్లేదంట. భక్తి చేస్తున్నారు కానీ ఏ దేవుడికి భక్తి చేస్తున్నారో తెలియలేదంట. వాళ్ళు గుళ్ళు కట్టారంట, గోపురాలు కట్టారంట, పుణ్యక్షేత్రాలు కట్టారంట. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, కనబడని ప్రతి దేవుడికి గుళ్ళు కట్టారంట కానీ ఏ దేవుడు కూడా వారిని పరామర్శించిన వాడు లేరంట, ఏ దేవుడు కూడా వారిని పలకరించిన వాడు లేరంట, ఏ దేవుడు కూడా వారిని ఆదరించిన వాడు లేరంట. ఆ ఏథెన్స్ ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ ఏథెన్స్ ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళి అతగాడు చెప్పిన మాట ఏంటో తెలుసా, ప్రియ జనాంగమా, మీకున్న దేవుని భక్తి అతి శ్రేష్టమైనది, మంచి భక్తి. అయితే మీరు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మీరు తెలియని వ్యక్తికి సాంబ్రాణులు వేస్తున్నారు, తెలియని వ్యక్తికి శతకోపాలు పెడుతున్నారు, తెలియని వ్యక్తికి పరుగుపల్లి దేవుని బిడ్డల నమస్కారాలు చేస్తున్నారు. ఈ రోజు నేను తెలిసిన దేవుణ్ణి పరిచయం చేస్తాను. ఏముందో తెలుసా, 2024 సంవత్సరాల క్రితం ఏ జ్ఞానైతే దేవుని సాంబ్రాణిని అందుకోవడానికి నిరంతర స్తోత్రాలు కూడా ఇచ్చాడో, ఆ జీవం కలిగిన దేవాధిపతి అయినటువంటి నా యేసు క్రీస్తు నిజమైన దేవుడని అతగాడు ఏథెన్సులో దేవుని బిడ్డలారా ప్రకటన చేస్తానంట. అందరూ ఒకేసారి దేవుని బిడ్డలారా ఊరంతా కూడా మారు మనసు పొందిందంట. స్తోత్రం చెప్పండి.
చెప్పండి హల్లెలూయా. సంగమా, తెలియని వ్యక్తులు కాదు నువ్వు అర్పించవలసిన అర్పణ, తెలియని దేవుని కాదు నువ్వు చేయవలసిన పూజలు, తెలియని దేవుని కాదు నువ్వు చేయవలసినటువంటి భక్తి. దేవుడు బిడ్డలారా, ఈ రోజు తెలిసిన దేవుడు, ఈ రోజు జ్ఞానులు పరిచయం చేసిన దేవుడు, ఈ రోజు పారసికపు పూజారుగులు పరిచయం చేసిన దేవుడు, ఈ రోజు జ్యోతిష్య పండితులు పరిచయం చేసిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన మాత్రమే నిరంతర స్తోత్రార్హుడు దేవుని బిడ్డలారా. ఆయన మాత్రమే నిత్యము స్తుతులు అందుకోవడానికి జీవాధిపతి దేవుని బిడ్డలారా. ఆయన మాత్రమే దేవుని బిడ్డలారా నిత్యారాధనకు అర్హుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన తప్ప ఏ దేవుడు లేదు. ఇది నేను చెప్పే మాట కాదమ్మా, నేను చెప్పే మాట కాదు. 2024 సంవత్సరాల క్రితము ఏ పండితులైతే వచ్చి యేసుక్రీస్తుని నమ్మారో వారు చెప్తున్నటువంటి మాట, ఇదిగో నిజమైన సాంబ్రాన్ని వేయడానికి అర్హుడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మొదటి జ్ఞానం ఏమిచ్చాడు? చెప్పాలి. మొదటి జ్ఞానం ఏమిచ్చాడు? ఆయనను బంగారం కానుకగా ఇచ్చి రాజుగా అభిషేకం రాజుగా స్వీకరించుకుని రాజులైన యాజక వంశంలో చేరటానికి వెళ్ళాడు. రెండవ వ్యక్తి ఏమిచ్చాడు? సాంబ్రాణినిచ్చి, అయ్యా ఇంతవరకు తెలియని వ్యక్తికి పూజించావు, తెలియని వ్యక్తిని ఆరాధించావు, ఇది మొదలుకొని నీవు నిజమైన దేవుడు అని ఈ సాంబ్రాణిని నీకు అర్పిస్తున్నామని చెప్పాడు దేవుని బిడ్డలారా. మూడవ వ్యక్తి ఏమిచ్చాడు? చెప్పాలి. మూడవ వ్యక్తి ఏమిచ్చాడు? బోళాన్ని ఇచ్చాడంట దేవుని బిడ్డలారా. బోళం దేనికి వాడతారు చెప్పండి ఇప్పుడు? చెప్పాలి. బోళాన్ని దేనికి వాడతారు? త్వరగా నా మాటలు ముగిస్తున్నా. బోళాన్ని దేనికి వాడతారు? ఆ కాలంలో బోళాలు దేనికి వాడతారంటే సెంట్ బాటిల్స్లో, కెమికల్ బాటిల్స్లో, ఔషధాలకు, మెడిసిన్స్కు, రోగాలు వచ్చినప్పుడు ఈ బోళాన్ని వాళ్ళకి ఇస్తారు దేవుని బిడ్డలారా. ఈ బోళాన్ని వారికి ఇస్తారు దేవుని బిడ్డలారా. మూడవ వ్యక్తి బోళాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? మూడవ వ్యక్తి దేవుని బిడ్డల బోళాన్ని యేసుక్రీస్తు వారికి కానుకగా అర్పించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ జ్ఞానుల గురించి చెప్తే చాలా చెప్పొచ్చు. 2 సంవత్సరాలు భక్తి ప్రయాణం చేసి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి సాగిలపడి బోళాన్ని కానుకగా ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మాత్రమే ఈ లోకంలో స్వస్థపరచటానికి అర్హుడు. ఆయన తప్ప స్వస్థతలు చేయవాడు ఎవరు? చెప్పాలి. ఆయన తప్ప స్వస్థతలు చేయవాడు ఎవరు లేరు దేవుని బిడ్డలారా. అయ్యా, ఇంతవరకు స్వస్థతల పేరు మీద మేము మోసాలు చేశాం, ఇంతవరకు స్వస్థతల పేరు మీద ఎన్నో గారడీలు చేశాం. అయితే ఇది మొదలుకొని ఈ బోళాన్ని నీకు ఇస్తున్నాను. నిజమైన స్వస్థతకు పాత్రుడు నీవు తప్ప పరమ వైద్యుడు భూలోకములు ఎవరో లేరు. వైద్యుల దగ్గరికి వెళ్ళిన వారు చెప్పే మాట అంటే తెలుసా? మా వంతు ప్రయత్నం మేం చేస్తాం, ఆ తర్వాత ఎవరిదయ్యా? మా వంతు ప్రయత్నం ఏం చేస్తాం, ఆ తర్వాత ఎవరిదయ్యా? రామ్ చరణ్ గారి భార్య తెలుసా? ఏమండి చెప్పండి అమ్మా. ఇదంటే బాగా అంటారు దేవుని బిడ్డలారా. మెగాస్టార్ చిరంజీవి గారి కోడలో రామ్ చరణ్ గారి భార్య దేవుని బిడ్డల కొణిదెల ఉపాసన. ఏమండి సికింద్రాబాద్ లో అపోలో హాస్పిటల్లో ఆమెదే దేవుని బిడ్డలారా. ఆమె అప్పుడప్పుడు దాన్ని విజిట్ చేస్తూ ఉంటుంటే ఆమెను ఆకర్షించినటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడంట. ఆమెను ఆకర్షించినటువంటి వ్యక్తి దేవుని బిడ్డల ఆమెకు కనబడ్డాడంట దేవుని బిడ్డలారా. ఏమిటి ఆ వ్యక్తి? అతగాళ్ళలో ఏం కనబడిందంటే, అతగాడి దగ్గరికి వెళ్తేనంట బెడ్ ప్రక్కన కొబ్బరి డబ్బా ఒకటి కనబడిందంట దేవుని బిడ్డలారా. మా పాపం తెలియదు కదా, కొబ్బరి డబ్బా దేనికి పెడుతున్నామమ్మా అంటే, ఇది మా పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చింది, ఇది రాసుకుంటే మాకు ఏదో స్వస్థత కలుగుతుందని మాకు నమ్మకం. మరి ఇక్కడ ఎందుకు వచ్చావమ్మా అని చెప్పానంటే, మీరు చేయవలసింది మీరు చేయండి, మీరు గ్యారెంటీ ఇస్తారా అని అంటే, మేము గ్యారెంటీ ఇవ్వాలి, మేము వైద్యం మాత్రం ఇస్తాం. అయితే నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? స్వస్థపరచుటకు యెహోవాను నేనే అన్నాడు అని చెప్పానంటే ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. కావాలంటే మీరు చర్చ్ చేయండి దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? తెలియని వ్యక్తులు నమ్ముతున్నారు యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తాడని. తెలియని వ్యక్తులు యేసుక్రీస్తు వారు స్వస్థత పొందుతాడని నమ్ముతున్నారు దేవుని బిడ్డలారా. ఈ రోజు ఏ రోగాల బారిన ఉన్నా, ఏ దేవుని బిడ్డలారా ఎటువంటి రోగాల బారిన నీ భర్త పడవచ్చు, నీ పిల్లలు పడవచ్చు, నీ భర్త పడవచ్చు, మీ భార్య పడవచ్చు, నీ కుటుంబీకులు ఎవరైనా పడవచ్చు దేవుని బిడ్డలారా. ఈ క్రిస్మస్ రోజును నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? స్వస్థపరచటానికి అర్హుడు ఎవరో? చెప్పాలి. ఎవరో? రోగులను ఎవరైనా బాగు చేస్తారు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతారు ఎవరన్నా? రోగులను ఎవరైనా బాగు చేస్తారు, చచ్చిన వాళ్ళని లేపుతారా? లేపిన దేవుడు ఏకైక దేవుడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక వ్యక్తి వచ్చాడు, అన్యుడు.
యాయీరు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికి వచ్చేసరికి గొళ్ళు శబ్దం వినబడుతుందంట, సన్నాయి శబ్దం. గొయ్యి తీసేవాళ్ళు గొయ్యి తీయటానికి వెళ్ళారంట, గొళ్ళు శబ్దాలు చేసేవాళ్ళు చేస్తున్నారంట, సన్నాయి బ్యాండ్ వాయించేవాళ్ళు వాయించుతున్నారంట. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారంట, యాయీరు అధికారి, ప్రయాసపడి యేసుక్రీస్తుని దూరం నుంచి తీసుకొచ్చావయ్యా, వేస్ట్, దెర్ ఇస్ నో ఎనీ యూస్. ప్రయాసపడి యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చావు, మంచిదే, బతికుండప్పుడు తీసుకొస్తే లేపేవాడేమో. ఇప్పుడు ఏమైంది నీ కూతురు? చెప్పండి నాన్న, ఏమైంది? చనిపోయింది. ప్రయాసపడి ఎక్కడి నుంచో యేసుక్రీస్తుని తీసుకొచ్చావు, గొయ్యి తీసేవాళ్ళు తీయటానికి వెళ్ళిపోతున్నారు, సన్నాయి వాయించేవాళ్ళు బ్యాండ్ వేస్తున్నారు, ప్రయాసపడి ప్రభువుని తీసుకొచ్చావు, వ్యర్థమైపోయింది అని చెప్పిందంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నాకు కొంచెం స్థలం ఇవ్వండి, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ, కొంచెం స్థలం ఇవ్వండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ, చెప్పాలి నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అతగాడు దేవుడిని నమ్మి సన్నాయి వాయించే వాళ్ళని పంపించేశాడంట, ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు, నాన్న మీరు కాసేపు పక్కన జరగండి రా అని పంపించాడంట. ప్రభువా, నిన్నే నేను నమ్మానయ్యా, నువ్వు బాగు చేస్తావని నమ్మానయ్యా, రా అని చెప్పానంటే చిన్నదాన్ని చేపట్టుకుని, చిన్నదానా లేకమని చెప్తే లేచి మాట్లాడటం ప్రారంభించిందంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇంతకంటే వైద్యుడు ఎవరు ఉంటారు? ఇంతకంటే పరాక్రమశాలి ఎవరు ఉంటారు? ఇంతకంటే స్వస్థపరిచే దేవుడు ఎవరు ఉంటారు? ఏమంటే లాజరు కనుక మనం కనుక చూస్తే, మార్తా మరియ సహోదరుడు ఏమంటే చనిపోయి 3 రోజులైంది, లేపలేదా? అందుకే జ్యోతిష్యం తెలిసిన పండితుడు జ్ఞాని ముందే చెప్పాడు, అబ్బాయి మీరు ఎక్కడికి వెళ్ళినా వ్యర్థం, నిజమైన వైద్యుడు ఎక్కడ ఉన్నాడు? ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అతీతంగా ఉన్న కర్మేల్ సంఘం ప్రక్కనే ఉంది. ఏ రోగాల నిమిత్తం వచ్చినా ప్రార్థన చేసే సంఘం, ఏ బాధల నిమిత్తం వచ్చినా ప్రార్థన చేసే సంఘం. ఏమంటే వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యమే చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. దయాలు పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టర్ గారు ఏం చేస్తావో తెలీదు, బాగు చేయమంటే చేస్తాడా? వీడిని తీసుకెళ్లాల్సిన ఏమంటే వాడు వెళ్ళవలసిన ప్లేస్ ఇంకోటి ఉంది. అయితే ఎలాంటి వారినైనా నయం చేసేది జీవం కలిగిన దేవుని మందిరం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అక్కడ ఎవరుంటారు చెప్పాలి? అక్కడ ఎవరుంటారు? నా దేవుడు ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంతవరకు ఎక్కడెక్కడికి వెళ్ళావో, ఇంతవరకు ఏ స్వస్థతల కొరకు ఎదురు చూస్తున్నావో, ఈ ప్రాంతంలో ఎవరు బాగుపడాలని చూస్తున్నావో, ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా నీ భార్య బాగుపడాలని చూస్తున్నావా? నీ భర్త బాగుపడాలని చూస్తున్నావా? నీ పిల్లలు బాగుపడాలని చూస్తున్నారా? వారి రోగాలు పోవాలని చూస్తున్నావా? వారి వ్యసనాల నుంచి విడుదల పొందాలని చూస్తున్నావా? వారి తాగుళ్ళ నుంచి విడుదల పొందాలని చూస్తున్నావా? అయితే ఈ రోజు క్రిస్మస్ దినమున నేను పరిచయం చేస్తున్న దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దేవుని దగ్గరికి తీసుకురండి ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ స్వస్థపరుచును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. 3 జ్ఞానులు 3 బహుమానాలు తీసుకుని వచ్చారు. ఒక జ్ఞానేమో బంగారాన్ని తీసుకుని వచ్చాడు. దానికి కారణం ఏంటంటే నీవే రాజు అని నమ్మాడు ప్రియ దేవుని బిడ్డలారా. 2వ వ్యక్తి బోళాన్ని తీసుకుని వచ్చాడు. దానికి ఏంటంటే నీవే ఆరాధనకు యోగ్యుడు అని నమ్మాడు ప్రియ దేవుని బిడ్డలారా. 3వ పూజారి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి కొంచెం ప్రియ దేవుని బిడ్డలు చూస్తే బోళమును తీసుకొచ్చాడంట ప్రియ దేవుని బిడ్డలారా. నీవే స్వస్థపరచుటకు యోగ్యుడు అని నమ్మాడంట ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజు నేను ప్రకటిస్తున్న దేవుడు నా దగ్గర ఉన్నారు. ఏమండి ఈ రోజు 2024 సంవత్సరాల క్రితం జ్ఞానులు పరిచయం చేసిన దేవుడు నేను కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరు పరిచయం చేశారు? 2 సంవత్సరాలు ప్రయాణం చేసి మేము పరిశీలన చేసి చెప్పగా ఏంటంటే తెలుసా, ఆయన మాత్రమే రాజు. నీ జీవితానికి ఆయనే రాజు అయి ఉండాలి. ఆయనను నమ్మండి, నీ జీవితం రాజులాగా బతుకుతావు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మాత్రమే ఆరాధనీయుడు. ఆయన దగ్గరకు రండి, ఆయనను ఆరాధించండి. తెలియని వాటి గురించి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మాత్రమే నిన్ను బాగు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి కృప, కాపుదల, ప్రసన్నత ఈ రాత్రికాల సమయంలో చేరువచ్చిన బిడ్డలందరికీ నా ప్రభు కలిగించును గాక. నా దేవుణ్ణి రాజుగా స్వీకరించి మిమ్మల్ందరినీ నా దేవుడు రాజులైన యాజక వంశములో చేర్చును గాక. నా దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రియ రాజ కుటుంబీకులుగా మార్చును గాక. ఏదో ఒక రోజు వస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో ఒక రోజు మహిమ మేఘాలను తన రథసారథిగా మార్చుకుని వస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రపంచంలో ఎవరికి లేని ఆధిక్యతను మనకిచ్చి మనలను తనతో పాటు కొనుపోవడానికి వస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మాత్రమే మహిమ గల రాజు అయి ఉన్నాడు. కాబట్టి నీవు కూడా ఆ రాజు దగ్గరికి వచ్చి ఆయనను రాజుగా స్వీకరిస్తే ఏమని మనం కనుక చూస్తే హేరోదే నమ్మాడు ప్రియ దేవుని బిడ్డలారా. యూదులకు రాజు నీవేనా? నేనే. ఏమండి నువ్వు అన్నట్టే అన్నాడు. అతగాడు అన్నాడు, ఇతగాళ్ళు నాకు ఏ దోషం కాని రావట్లేదు, ఇతగాళ్ళు నాకు ఏ తప్పు కాని రావట్లేదు, ఈ రాజుని నేను వదిలిపెడదాం అని చెప్పాను అనుకుంటే వాళ్ళందరూ అన్నారు ఈ రాజు మాకు వద్దన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళు వద్దన్నారు.
పారసిక పూజారులు కావాలనుకున్నారు, జ్ఞానులు కావాలనుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ఆ దేవుణ్ణి కావాలనుకుంటే ఈరోజు నీ జీవితంలో నా ప్రభు ఉంటాడు. ఆ దేవుణ్ణి నువ్వు కావాలి అని అనుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, నిరంతర స్తోత్రార్హుడు నీ జీవితంలో కొలువై ఉంటాడు. ఆయన తప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఎవరూ లేరు. ప్రియదేవుని బిడ్డలారా, అట్టి కృపతో ప్రభు మిమ్మల్ని అందరినీ దర్శించును గాక. బాగుపడాలని వచ్చిన ప్రతి వారిని నా దేవుడు స్వస్థపరచును గాక. మారని ప్రతి రోగము యేసు నామములో లయమవును గాక. మీ భర్తలు ఏమని ప్రియదేవుని బిడ్డలారా, ఎవరెవరైతే భర్తలు మారలేదని, భార్యలు మారలేదని, పిల్లలు మారలేదని ఎదురు చూస్తున్నారో వారందరిని కూడా నా దేవుడే మార్చును గాక. అందరూ తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినమున జ్ఞానులు తెచ్చిన బహుమానాలు పరిచయం చేస్తూ, ఈ క్రిస్మస్ దినమున జ్ఞానులు తెచ్చిన బహుమానాలు పరిచయం చేస్తూ 2 సంవత్సరాలు ప్రయాసపడి వారు బహుమానాలు తెచ్చారు. వారిలో మొదటిది బంగారము. అయ్యా, నీవే నా జీవితంలో రాజుగా ఉండాలని, నీవే మమ్మల్ని పరిపాలించే రాజుగా ఉండాలని, నీవే మా జీవితానికి రారాజుగా ఉండాలని, నీవే మా జీవితానికి సమాధానపు రాజుగా ఉండాలని వారు పరిచయం చేశారు. ఇదిగో రెండవ జ్ఞాని ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో ఏమండి, అదే రీతిగా సామ్రాణ్యునిచ్చి నీవే ఆరాధనకు యోగ్యుడు అని పరిచయం చేశాడు. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. అయ్యా, నిన్ను నేను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను నేను సేవిస్తున్నానయ్యా, నీకు నేను సాగిలపడి నమస్కారం చేస్తున్నానయ్యా అని నమ్మండి ప్రియదేవుని బిడ్డలారా. మూడవ జ్ఞాని బోళమును తీసుకొచ్చాడు. ఆయన స్వస్థపరుస్తాడని. ఆయన రోగులను స్వస్థపరచు దేవుడు, పాపాలు క్షమించు దేవుడు, మీ తరతరాల శాపాన్ని లయము చేసే దేవుడు నా దేవుడు. ఆ దేవుని దగ్గరకు రండి, సాగిలపడండి. మీ జీవితాలు ధన్యకరంగా మార్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకముగా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ఒక చిన్న మనవి ఆలోచనలో, ఈ దేవుడు జీవితాలను మార్చే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు. 1998వ సంవత్సరం, నా 21వ సంవత్సరంలో చదువుకుంటున్న దినాల్లో అపజయాల్లో ఉన్న నా జీవితానికి వెలుగునిచ్చిన దేవుడు శని ద్వారా ఈ శ్రేష్టమైన సందేశం మనకు అందించాడు. దేవుని బిడ్డలారా, ఈ స్థలం నుంచి ఒట్టిగా వెళ్ళొద్దు. రాత్రి దేవుడు నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా, శాంతి సమాధానాలతో నింపటానికి ఆశ కలిగే ఈ ప్రయాస అందరం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితాన్ని మార్చయ్యా. ఈ సేవకులను మార్చావంట, ఇక్కడున్న బిడ్డలను మార్చావంట, మమ్మల్ని కూడా మార్చని ఎక్కడున్నా ఒక చిన్న మాట ఆయన్ని అడిగితే, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడి రాత్రి నీ కొరకు తన హస్తాన్ని చాచి, నీ కొరకే ఈ ప్రయాస, నీ కొరకే ఈ మాటలు. దేవుని బిడ్డలారా, ఎవ్వరూ నిరాశపడొద్దు. ఒకప్పుడు మమ్మల్ని మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా, మీ జీవితాలను మార్చడానికి ఆయన మనస్సు కలిగి ఉన్నాడు. ఈ స్థలం నుంచి మీ కొరకు ప్రార్థిస్తూ ఉండగా, మీరెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, మీ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను దర్శించని అందరము చిన్న ప్రార్థన చేద్దాం. అందరం ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ ప్రేమను మా పట్ల తెలియచేయటానికి నాయన పరలోకమును విడిచి భూలోకానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రాత్రి నీ పాదాల ఎదుట నాయన అజ్ఞానుల వలె మేము కూడా సాగిలి పడుతున్నాం. మమ్మలను మార్చిన దేవా, మా జీవితాలలో వెలుగునిచ్చిన దేవా, ఇక్కడున్న సేవకుల జీవితాలలో అయ్యా రోగములు, వేదనలు, చీకు, చింత, నిరాశ నుంచి విడిపించిన తండ్రి, ఈ రాత్రి కూడి ఉన్న ప్రజలు, ఈ కాలనీ వాసుల యొక్క జీవితాలలో ప్రభువా, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ వేదన, ఏ శోధనని బిడ్డలను ప్రభువా కృంగదీస్తుందో వారందరి కొరకు నాయన ఒక శుభ సందేశము కొరకు ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మార్పునిచ్చే దేవా, కనికరించే దేవా, జాలి చూపే దేవా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తిని నాయన, ప్రతి కుటుంబమును నాయన, కుటుంబ సభ్యులను ప్రభువా అయ్యా మీరు దర్శించమని నీ పాదముల ఎదుట నీ దాసుడిగా సాగిల పడుతున్నాను. కార్యము చేయి నాయన,
కార్యము చేయి నాయన. దిగులు, చింత ప్రతి హృదయములో, ప్రతి కుటుంబములో నుంచి శక్తి కలిగిన యేసు క్రీస్తు అధికారము కలిగిన నామములో ఈ రాత్రి నీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ, ఈ వాక్యము నాయన ఈ స్థలములో ఉన్న బిడ్డలందరిలో, ఈ కాలనీ వాసుల్లో ఫలించుటకు సహాయం చేయండి. నీ కృప కలిగిన బాహువులకు నాయన ఈ ప్రజలందరినీ అప్పగిస్తున్నాం. నీ దాసులు పడుతున్న ప్రయాస, ఈ ప్రాంత రక్షణ కొరకు, ఈ ప్రజల విమోచన కొరకు, మీరు సత్యమును తెలుసుకోవాలని అయ్యా ఈ ప్రాంతములో పడుతున్న ఈ ప్రయాస ఈ రాత్రి సఫలమగునట్లు మీ దీవెన దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రభువా అమ్మగారిని బట్టి వందనాలు, ఆరోగ్యమునివ్వండి. మీ దాసులు అమర్నాథ్ గారి కుటుంబాలు పరిచర్యను దీవించండి. వేదిక మీద ఉన్న, వేదిక కింద ఉన్న సేవకులను, విశ్వాసులను దీవించండి. కాలనీ వాసులను దీవించండి. అధికారులను దీవించండి. ఇప్పటి వరకు సహకరించిన ఈ బిడ్డలందరి మీద నీ కృపనుంచమని ఈ రాత్రి కాల దీవెనలతో ఈ నూతన సంవత్సరపు నాయన క్రిస్మస్ సంతోషం వీళ్ళందరూ అనుభవించుటకు సహాయము చేసి మీరు మహిమ పొందమని వందన స్తోత్రాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు అధికారము కలిగిన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన కృపా ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ రాత్రి ప్రకటించబడిన సత్యం అంగీకరించుటకు అందరికీ సహాయము చెయ్యునుగాక. శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకనంత నాశనం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం అనుగ్రహించబడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.